అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక బీహార్లోని బాగల్పూర్లో అయితే మన ప్రధాని మోదీ గారు అయితే ఒక డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతులందరికీ కూడా మనకి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు మీ ఫోన్లోనే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా లేట్ చేస్తాయేమో కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం టైం టు టైము ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్కి సంబంధించి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు కనుక వెంటనే ఇలా చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేయండి. ఇక పీఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి, ఈ పీఎం కిసాన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు 9,70,00,000 మంది రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు బీహార్లోని బాగల్పూర్లో ఈరోజు ఉదయం 11 గంటలకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 22,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు కూడా పీఎం కిసాన్ కింద 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. కొంతమందికి 6,000 రూపాయలు వస్తుంది, మరికొంతమందికి 4,000 వస్తుంది, మరికొంతమందికి 2,000 వస్తుంది అనమాట. ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కనుక చూసుకుంటే 6,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చూసుకుంటే 2,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ యొక్క డబ్బులు అనేది ఎవరికి పడతాయి ఎవరికి పడవనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో ఎటువంటి ఇబ్బంది లేదండి. వారికి ఈకేవైసీ ఆల్రెడీ పూర్తి అయిపోయిన వారికి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలాగో నేను ఇక్కడ మీకు ముందు చెప్తాను. ఇక పీఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈకేవైసీ చేసుకొని రైతులు ఇంకా చాలామంది ఉన్నారని, అటువంటి వారందరినీ కూడా గుర్తించామని, ఇక వారికి అధికారుల ద్వారా సమాచారం ఇస్తాం. వారు కనుక మళ్ళీ ఇక్కడ ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే వారికి తప్పకుండా మళ్ళీ కూడా ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక గతంలో చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అటువంటి వారందరినీ కూడా మనకు ఈకేవైసీ చేసుకోమని అధికారులు చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. ఇక అటువంటి వారు చాలామంది ఈకేవైసీ చేసుకోవడం కూడా జరిగింది. ఇక అటువంటి వారందరినీ కూడా మనకు ఈకేవైసీ చేసుకోమని మరొకసారి కేంద్రం మనకు సూచించిందనమాట. ఇంకా ఎవరైనా సరే 4 రోజుల పాటు కూడా ఈ డబ్బులు పడతాయి. కాబట్టి పీఎం కిసాన్కి సంబంధించి మీరు ఒకసారి ఈ యొక్క చెక్ చేసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి లిస్టులో మీ పేర్లు మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఈ 19వ విడత కింద 2,000 రూపాయలు వస్తాయి. గతంలో ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వారుంటే వారికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు వస్తాయి. ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతల డబ్బులు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని మీరు కనుక ఈ యొక్క డబ్బులు కనుక పొందినట్లయితే మీకు నేరుగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా పడతాయి. మరి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక మీ ఫోన్లోకి మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు పీఎం కిసాన్ ఫస్ట్ లింక్ వస్తుంది. అది ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన ఎలా చెక్ చేసుకోవాలి. కొద్దిసేపటి క్రితమే పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని చెప్పాను కదా. మనకి పీఎం కిసాన్కి సంబంధించి మీరు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తానంటే పీఎం కిసాన్ డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీరు ది హానబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ది 19th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పీఎం కిసాన్ యోజన ఆన్ 24 ఫిబ్రవరి 2025 అని ఉంది. ఆల్రెడీ డబ్బులు అయితే 11 గంటలకు మన ప్రధాని మోదీ గారు విడుదల చేసేశారు. మరి ఈ యొక్క పీఎం కిసాన్ స్టేటస్ అంటే ఈ 2,000 రూపాయలు మీకు వస్తుందా రాదా
అని మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో. ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక కొద్దిసేపటి క్రితం నిధులు విడుదల చేస్తారు, కానీ ఈ వీడియో మీరు చూసే టైంకు 3 అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే మనకు మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మనకు బెనిఫిషరీ స్టేటస్ అనేదిని మీకు నేను చూపిస్తాను. ఇక ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అప్డేషన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మట్ అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తవన్నమాట ఇవి. ఇక్కడ చూసారా నవ్ యువర్ స్టేటస్ అని, ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనిపైన మీకు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే కనుక ఈ నెంబర్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూస్తే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలని తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఏదైతే పిఎం కిసాన్కి మొబైల్లో నెంబర్ లింక్ ఉంటే కనుక ఈ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గో కొట్టినట్లయితే మీకు వస్తుంది. ఒకవేళ మాకు తెలియదండి అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ పైన ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు, ఏ విధంగా అనేసి మీరు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఆ విధంగా డబ్బులు అయితే వచ్చేది రాంది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ కనిపిస్తుంది, మీరు దాన్ని అంటే రాసుకుని ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, దీంట్లో ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీకు మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ విల్ టు బి సెండ్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే మీరు ఏదైతే పిఎం కిసాన్కి కానీ ఆధార్ కార్డుకి కానీ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ పిఎం కిసాన్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పైన చూస్తే మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ విధంగా మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితమే డబ్బులు విడుదల చేశారు, మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే మీరు తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఒక్కరోజు ఏం డబ్బులు అయితే జమ అయిపోవు. మీకు దాదాపు ఈ నెలంతా కూడా ఈ మార్చి నెలంతా కూడా మీకు డబ్బులు పడతాయి. మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి ఈ విధంగా చేసుకుని డబ్బులు వస్తాయా రావా అనేది చెక్ చేసుకోండి. ఇక ఇది అనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. మీరంతా కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తే ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. పిఎం కిసాన్ 19వ విడత 2000 రూపాయలు అయితే వస్తాయి. రైతులంతా కూడా ఒకసారి ఏపీలో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ద్వారా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.